ఇది నాలుగవ జింక అక్కడ మరణించుడు. SCU స్టూడెంట్స్ షో ప్రూఫ్ విత్ డేట్ ఆన్ న్యూస్ పేపర్ పైన వాళ్ళు బాజాబ్తా డేట్ పెట్టి, నేను అందుకని నా పక్కన వీడియోలో నేను డిస్ప్లే పెట్టిండ్రు. ఇందులో అందరికి ట్యాగ్ చేసి నన్ను కూడా ట్యాగ్ చేసిండ్రు వాళ్ళు. ఎవరిని? రవీనా టండన్, దే స్పీక్, ధ్రువ్ రాతే, చచ్ దే దలాల్, ద జాన్ అబ్రహాం, నగేష్విన్, దృక్కోణం, జెడ్సన్, ఉమా సుధీర్, కొరీనా స్క్వేర్స్, డొనిటా జోస్, దేశ్భక్త్, రష్మి గుప్తా, గౌతమ్, అక్షిత, ఎవరెవరైతే ఇప్పటి వరకు వీటిపైన స్పందించారో వాళ్ళందరిది కూడా ట్యాగ్ చేసుకుంటా అందరూ నాకు కూడా ట్యాగ్ చేసి పెట్టిండ్రు. అసలు ఆ వీడియోలో ఏమున్నది వాళ్ళు అది కూడా మనం ఒకసారి చూద్దాం. డిస్ప్లేలో చూపెడతా నేను. ఎందుకంటే ఇంత పచ్చి అబద్ధం, ఇంత పచ్చి మోసం ఎంపీలు అయితే చిల్లరగా మాట్లాడిండు. ఒక దరిద్రుడు అసలు అక్కడ మేమే ఇదేదో చేస్తున్నట్టుగా మాట్లాడిన పరిస్థితి ఒకసారి ఈ వీడియో చూడండి. అగో జింక అది. నేను అనుకున్నా చనిపోయి 2-3 రోజులు అవుతుండొచ్చు, బాడీ డీకంపోజ్ అయినట్టున్నది. వాళ్ళంతా విద్యార్థులు, పోలీసులు కూడా ఉన్నారు. ఇక అక్కడ పోలీసు అది ఎక్కడికి వెళ్ళి ఎక్కడైనా చంపి తీసుకొచ్చి అక్కడ వేసేట ఇక కథలు తయారు చేయాలి. ఇక ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరు స్టోరీలు తయారు చేయండి. ఇక ఇది ఇక్కడిది కాదు, ఇది ఎక్కడిదో, ఇది మాకు సంబంధం లేదు అనే స్టోరీ మీరు తయారు చేయండి. ఇక మీ స్టోరీ తయారు చేస్తే ఇక ఆ కథ వినడానికి ఇక తయారవుతారు. ఇది పరిస్థితి మిత్రులారా. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఇవాళ ఏదైతే జరుగుతుందో దీనిపైన పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది? ప్రభుత్వం ఎందుకు నోరు తెరుస్తలేదు? ప్రభుత్వం ఇంత నిక్కచ్చిగా అబద్ధం ఎందుకు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఇందులో ఎన్ని వేల కోట్ల స్కామ్ ఉన్నది, అదంతా కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈరోజు. కాబట్టి మనం చెప్పుకునేది ఏంటంటే